మంచి చిత్రాలు తీయడానికి ఆయన ఉపక్రమించడం మనందరికీ సంతోషకరమైన విషయం. ఇందులో ముఖ్యంగా అంటే గత చిత్రాలతో పోల్చుకుంటే ఇందులో కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి. అయినా కూడా ఒక పీరియడ్ ఫిలింలా ఇది అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. మాత్రం ఖచ్చితంగా ఈసారి కమర్షియల్గా అడిగేశారని అనిపిస్తుంది సార్. రీ రికార్డింగ్ టైంలో చూశాను, చాలా మార్పు ఉంది. అంటే అంతకుముందు లేదని కాదు, తను చెప్పాలనుకున్న అంశాన్ని కరెక్ట్గా సూటిగా కమర్షియల్ దారిలో చెప్పారు. ఇక వనమాలి గారు చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు. ఇప్పుడు మాట్లాడకూడదో తెలీదు. ఇక ఒక స్వీట్ అచీవ్మెంట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే కాలేజ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ టైం నుంచి సార్ పాటలు వింటూ పెరిగాను. ఆర్పి పట్నాయక్ గారి పాటలు ఆయన గెస్ట్గా రావడం నా మూవీకి చాలా హ్యాపీ. ఇది ఒక స్వీట్ అచీవ్మెంట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రైలర్ చూసాక లైక్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అండ్ హానరబుల్ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారికి అండ్ మై చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తాను, బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, బి గోపాల్ గారు అండ్ ఆర్పి పట్నాయక్ గారు. ఐ లవ్ హిస్ మ్యూజిక్. అండ్ వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. బిగ్ థ్యాంక్స్ టు ఆల్ మీడియా ఫ్రెండ్స్. లజ్జా సినిమా లైక్ ఇట్స్ అ వెరీ ఫార్చునేట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఈ పర్ఫార్మెన్స్ ఇట్లా ఇవ్వడానికి రీజన్ ఈజ్ ఓన్లీ మై డైరెక్టర్ నరసింహానంది గారు. ఆయన లైక్ ద వే హీ ఎంకరేజ్డ్ మీ. లైక్ ఐ యూస్ టు లైక్ నాకు చాలా షబానా ఆజ్మీ గారు, టబు, నందితా దాస్ వీళ్ళ ఇన్స్పిరేషన్ నాకు చాలా ఉంది సినిమాలో. లైక్ నేను ఇంత బోల్డ్గా పర్ఫామ్ చేయడానికి రీజన్ కూడా లైక్ యూనో వన్ ఆఫ్ ద రీజన్ దాట్. అండ్ ఈ సినిమాలో నరసింహానంది గారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఈస్ లైక్ బికాస్ ఆఫ్ దట్ నేను ఇంత చేయగలిగాను, ఇంత బోల్డ్గా. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుశీల. సుశీల ఈజ్ అ వెరీ ఇండిపెండెంట్ అండ్ డేరింగ్ గర్ల్. యాక్చువల్గా నేను చెప్పొద్దు అనుకుంటున్నాను ఇప్పుడే ఆడియో రిలీజ్ వరకు, బట్ ట్రైలర్ చూసాక లైక్ ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. నేను ఇంత వర్క్ చేశానా, 25 days ఆఫ్ టెస్ట్. నాకు ఎగ్జామ్ అది 25 days, స్క్రిప్ట్ తప్ప ఏం తెలియదు నాకు. 25 days ఇట్లాగే ఈరోజు నాకు ఒక ఆన్సర్ క్యూలా ఉంది ఈరోజు చూస్తుంటే. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మోహన్ రెడ్డి గారు కెమెరామ్యాన్ లైక్ ఫర్ హిస్ వండర్ఫుల్ వర్క్ అండ్ మ్యూజిక్, సుక్కు గారు అండ్ ఆల్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ ఆల్ ద టీమ్ ఆఫ్ లజ్జా. థ్యాంక్ యూ. ఆ క్యారెక్టర్కి చాలా యాక్టింగ్ స్కోప్ ఉంది. ఆ యాక్టింగ్ స్కిల్స్ ఈ మూవీ ద్వారా నాకు నంది గారు చాలా నేర్పారు. థ్యాంక్ యూ సార్. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాను. మీ అందరి సపోర్ట్ ఉండాలని. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలానే వెబ్సైట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే సార్ ఎక్స్ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారు, అలానే బి గోపాల్ సార్, ఆర్పి పట్నాయక్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకే ఒక మాట చెప్తానండి, నరసింహానంది గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇలా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తాను. నాకు పిలిచి ఈ సినిమాలో హీరోగా ఇచ్చారు. సినిమాలో హీరోగా రావటమే ఒక అదృష్టం. అట్ ది సేమ్ టైం నరసింహానంది గారి సినిమాలో హీరోగా అంటే యాక్టింగ్ ఎంత స్కోప్ ఉంటుంది, అలాంటి క్యారెక్టర్ రావటం అనేది నిజంగా నేను మర్చిపోలేను. దాని వాల్యూ నాలాగా ఫోటో పట్టుకొని ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగే ప్రతి ఆర్టిస్ట్కి తెలుసండి. ఆయన సినిమాలో హీరోగా చేయటం అనేది ఎంత లక్ ఉంటేనో ఏదో జరిగి ఉంటేనో వస్తుంది. మిగతా సినిమాల్లో హీరోగా చేయటం వేరు, అలాంటి నరసింహానంది గారి సినిమాలో చేయటం నాలాంటి ఆర్టిస్టులకి, ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగే క్యారెక్టర్ కోసం తిరిగే నాలాంటి ఆర్టిస్టులకి మాత్రమే తెలిసిద్దండి ఆ వాల్యూ. సో థ్యాంక్ యూ సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా లైఫ్ లాంగ్, నా త్రూ మై హార్ట్, నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను ఈ మాట. అట్ ది సేమ్ టైం సినిమాటోగ్రఫర్ మోహన్ సార్, అలానే మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు గారు కానీ, అలానే రిమైనింగ్ ప్రొడ్యూసర్స్ తిరుమల రెడ్డి గారు, అలానే వెంకటేశ్వర గారు, అందరూ చాలా కోఆపరేటివ్గా చేశారు. అలానే నా కో ఆర్టిస్టులు వరుణ్, మధు, అందరం చాలా కసిగా సినిమా ఎలాగైనా సరే ఎవరికి వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. యాక్టర్లుగా అందరం మంచి స్క్రీన్ మీద అందరం ఎవరికున్న వర్త్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని కసిగా వర్క్ చేసాం. ఈ సినిమా ఒక్క విషయం చెప్తాను, రొమాంటిక్ సినిమా. సో డిఫరెంట్గా ఇలాంటి సినిమా మాత్రం రాలేదు.
ఇలాంటి జానర్, ఇలాంటి ట్రావెలింగ్, ఇలాంటి క్యారెక్టరైజేషన్లో ఉన్న సినిమా మాత్రం రాలేదని షూర్గా చెప్పగలం. ఆ విషయం మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఒక డిఫరెంట్ సినిమా. సో ప్లీజ్ ఈ సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే ఈ మీడియా పీపుల్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా వెబ్సైట్ వీళ్ళందరూ సపోర్ట్ మాకు కావాలి. సో ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని, మా సినిమాని జనాల దగ్గరికి రీచ్ అయ్యేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే విషయాలు మేము స్టేజ్లో ఎప్పుడు మాట్లాడలేదు, కానీ నంది గారు మీద ఉన్నటువంటి అభిమానంతో మేము ముఖ్యంగా నంది గారు అంటే వ్యక్తిగతంగా ఆయన డైరెక్షన్లోనే ఇష్టం. నాకు డైరెక్టర్ ఫీల్డ్ అంటే అభిమానం. ఫస్ట్ మేము కాలేజ్ చదువుకున్నప్పుడు ఒంగోలులో బి గోపాల్ గారు ఇల్లు చూద్దామని ఎమ్మడేడనూరు ఊరు, ఆ ఊరు వెళ్ళి ఆయన లేకపోయినా సరే ఇల్లు చూసి వచ్చాం. ఆయనకి అంటే డైరెక్షన్ ఉంటేనే హీరో హీరోయిన్ కానీ ఎవరైనా సరే ముందు డైరెక్టర్ ఫస్ట్. నా ఉద్దేశంలో డైరెక్టర్ లేనిదే ఇక ఏం లేదు, అంతే. డైరెక్టర్ గారికి ఇది కాబట్టి బి గోపాల్ గారి తర్వాత ఆ తర్వాత నాకు నచ్చేటువంటి డైరెక్టర్ నంది గారు. నరసింహనంది గారు కూడా ఆయన సొసైటీలో ఉండేటువంటి చెడుని గ్రహించి ఆయన క్రియేట్ చేయడు, ఏదన్నా ఒక కథను క్రియేట్ చేయడు. సొసైటీలో జరుగుతున్నటువంటి ఒక చెడ్డని తీసుకొని అది ఏ విధంగా రూపుమాపారని తన ఆశని వ్యక్తం చేసేటువంటి మంచి ఇష్టమైనటువంటి నరసింహనంది గారు అంటే మాకు బాగా ఇష్టము. మామగారు అని చెప్పేసి 2-3 సార్లు వచ్చిన తర్వాత నాకు ఈ సినిమా స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా పాస్ అవుద్ది, మంచి సినిమా, మంచి స్టోరీ తెచ్చామని చెప్పేసి నాతోని ఇంకా 2-3 ఫ్రెండ్స్తోని కలిసి ఖచ్చితంగా ఈ సినిమా తీయాలి అని చెప్పేసి ప్రోత్సహించి తీయించాము సినిమా. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రోత్సహించారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇద్దరికి నమస్కారం. హీరోయిన్ కూడా బాగా చేసేది, బాగా యాక్టింగ్ చేసేది. ఈ సినిమా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. చిన్న సినిమాకి థియేటర్కి ఆడియన్స్ ఎందుకు రావాలి అన్న ఒక యూఎస్పి వెతుకుతారు జనం. మొదటగా నరసింహనంది గారి పేరు ఉంది, దాంతోపాటు ఈ ట్రైలర్స్ యాడ్ అయ్యాయి. డెఫినెట్గా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, రావాలని కోరుకుంటూ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్కి ఒక ఆత్మస్థైర్యం వచ్చి ఇంకా చాలా మంచి మంచి సినిమాలు ఇలాంటివి తీస్తూ ఉండాలని కోరుకుంటూ, నరసింహనంది గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎవరికి రాని అతి కొద్ది మందికి మాత్రమే వచ్చే అదృష్టవంతులు ఆయన నేషనల్ అవార్డు తీసుకుని. డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి వచ్చిందంటే సెన్సిబుల్ మూవీ వస్తుంది, సెన్స్లెస్ మూవీ రాదు అని అందరికీ తెలుసు. ఆ సెన్సిబిలిటీ ఇప్పుడు ఈ ప్రోమోస్లో కనిపించింది. యాక్చువల్గా టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ సెన్సిబుల్ టైటిల్. ఎందుకంటే చాలా బోల్డ్ అటెంప్ట్ అది ఆ టైటిల్ పెట్టడంలోనే. ప్రోమోస్లో కూడా ఆ బోల్డ్నెస్ ఉంది, అదే థియేటర్కి జనాన్ని రప్పిస్తుంది అనిపించింది. ఈ కార్యక్రమానికి నేను రావడానికి మెయిన్ కారణం డైరెక్టర్ గారు అయితే, ఇంకొక కారణం మా వరుణ్ నేను చేయబోయే నెక్స్ట్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నాకు శ్యామ్ బెనగాల్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమా అంకుర్ అంటే చాలా ఇష్టం. కొత్తగా ఉంటాయి, చాలా డేరింగ్గా తీస్తారు ఆయన. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. మా నరసింహానంది ఆ ధైర్యం ఉంది. ఇందాక పని చెప్పారు, ఈ టైటిల్ పెట్టడంలోనే ఎంత ధైర్యం అని ఉంది. మా నరసింహ అదే ధైర్యంతో కొత్తగా ఆలోచించి సినిమాలు తీసి నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. నాకు అంకుర్ సినిమా చూసినప్పుడు ఎంత బాగుందో, ఈ టీజర్స్ కూడా చూస్తుంటే నాకు ఆ పోకళ్ళలో ఉన్నాయి. ఏదో కొత్తగా ఉంది, ఆర్టిస్టులు కొత్తగా ఉన్నారు, చాలా బాగుంటుందని చాలా ధైర్యంగా అనిపించింది నాకు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన శివ, హీరోలు అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్స్ తిరుపతి రెడ్డి గారు, పాస వెంకటేశ్వర గారు, పిఎల్కే రెడ్డి గారు, ఫ్రెండ్స్ అందరికీ ఈ సినిమా బాగా ఆడాలి. సినిమా ఆడియో రిలీజ్కు నన్ను పిలిచినా నాకు అర్థం కాలే. మా స్నేహితుడు ఆలేరు శ్రీనివాస్ గారు, ఆయన కొడుకు ఈ సినిమాలో యాక్ట్ చేస్తుందంటే నాకు సంతోషమైంది. కనీసం నేను అతిథిగా పోయి వాళ్ళని చూసే అవకాశం కల్పించినారని చెప్పి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా
నేను ఇక్కడికి రాగా నాకు స్టోరీ చెప్పినారు డైరెక్టర్ గారు నరసింహ నంది గారు. నాకు దీని స్టోరీ బ్రీఫ్గా చెప్పినారు. ఆ స్టోరీ ఏంటంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూడాలనిపిస్తుంది. అందులో డైరెక్టర్ గోపాల్ గారు అయితేంది, పట్నాయక్ గారు అయితేంది, ఇక్కడికి విచ్చేసిన ఆర్టిస్టులు అయితే ప్రత్యేకంగా ప్రొడ్యూసర్స్ తిరుపతి రెడ్డి గారు అయితేంది, తతిమ ప్రొడ్యూసర్స్ అందరు కూడా. ఈ సినిమా కొంతమందికి కొత్తే కావచ్చు, కానీ ఒక అవార్డు గ్రహీత అయిన డైరెక్టర్ అయిన నరసింహ గారు ఇదోర్లో చేసిన పిక్చర్స్ చూస్తుంటే చాలా బ్రహ్మాండమైన పిక్చర్స్. ఏదైతే వారి భావాలు చూస్తుంటే నిజంగా ఈ సమాజానికి ఉండబడిన కొన్ని రుగ్మతలను మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక ముందు కూడా మీరు సమాజం గురించి ఆలోచించి సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ రూపుమాపేందుకు మోటివేట్ చేసే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా హీరోయిన్ గారిని కూడా అభినందిస్తున్నాను. పెద్దలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఫ్రెండ్స్, మా రిలేషన్స్, అంటే మా బూచిపల్లి తిరుపతి రెడ్డి మావయ్య అనమాట, మా అంకులు. ఈ సినిమాకి ప్రతి క్షణం నా వెనకాల ఉండి నన్ను నడిపించారు. ఈ చిత్రం ఇలా రావడానికి కారణం మెయిన్ ఆయనే. సో థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా మిత్రులు పార్ష వెంకటేశ్వర గారు, మేము చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము. తను ఎప్పుడు అంటుండేవాడు ఏదైనా మంచి సినిమా చేద్దాం, మంచి సినిమా చేద్దాం అని చెప్పేసి. కానీ అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది ఈ చిత్రంతో. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. అలాగే మా బ్రదర్ కొలకూరి రవిబాబు గారు, ఆయన కూడా ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే సినిమా చేస్తున్నాను ఇప్పుడు ఈ చిత్రం, ఎందుకంటే ఇంతకుముందు చేసినవి కూడా 1940లో గ్రామం కానివ్వండి, తర్వాత హై స్కూల్ సినిమా కానివ్వండి, తర్వాత కమల్తో నా ప్రయాణం కూడా కొంచెం ఆర్ట్ జోనర్లో ఉన్న ఫిలిమ్స్ అవన్నీ కూడా కొంచెం న్యాచురల్, కొంచెం దగ్గరగా ఉండి. బట్ ఇది కూడా అదే కంటెంటే, బట్ ఆర్ట్ జోనర్లో ఉన్న ఒక కంటెంట్ని కమర్షియల్ ఫార్మేట్లో చెప్పాను ఈ సినిమాని. అందుకే ఈ సినిమా డెఫినెట్గా డబ్బు వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను ఈ చిత్రంతో. అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు అందరూ కూడా, సరే వస్తుందా పోతుందా తర్వాత విషయం, కానీ ప్రతి సంవత్సరం ఒక సినిమా మాత్రం రావాలి నీ నుంచి ఇండస్ట్రీలో, అది మాత్రం తప్పనిసరి. అది ఒక సినిమాకి రావచ్చు, ఒక సినిమా పోవచ్చు, అది పక్కన పెట్టేసి, కానీ ప్రతి సంవత్సరం ఒక సినిమా తీయను ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆ థాట్స్ అవన్నీ కూడా బయటికి రావాలంటే డెఫినెట్గా నీలాంటి ఒక డైరెక్టర్ కంపల్సరీ ఇండస్ట్రీలో ఉండాలని చెప్పేసి నా వెనకాల ఉండే వాళ్ళు సపోర్ట్ చేశారు. సో దానికి మా మిత్రులకి, మా రిలేషన్స్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను వేరే బ్యానర్లో చేసినా సరే ఇదే బ్యానర్లో డెఫినెట్గా సంవత్సరం ఒక సినిమా మాత్రం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ అందరూ కూడా. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నికల్గా కెమెరామెన్ మోహన్ రెడ్డి, మేమిద్దరం ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. నేను కొన్ని అంటే వయలిన్ కానీ తర్వాత ఫ్లూట్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తుంటాను సినిమాలో మ్యాక్సిమం. దాన్ని కొంచెం పీక్ స్టేజ్లో చేస్తుంటాం అన్నమాట, డిఫరెంట్గా ఎక్కడ లేని విధంగా తీసుకొని వచ్చేసి వాటిని ఎలా చేయాలని చెప్పేసి. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సాంగ్స్ ఆడియో రిలీజ్ అప్పుడు తను ఏంటో బయటపడిపోయింది, మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఈ చిత్రానికి. థ్యాంక్ యూ సుకు. అలాగే ఈ సినిమాకి ఇంకా వనమాలి గారు, ఆయన ఇంతకుముందు కమల్తో నా ప్రయాణం సినిమాకి వర్క్ చేశాను తనతో. అప్పుడే నాకు అనిపించింది, అంటే అంతకుముందు ఆల్రెడీ ఆయన హ్యాపీ డే సినిమాలకు మంచి మంచి చిత్రాలకి లిరిక్ అందించారు. మనకున్న గొప్ప లిరిక్ పాటలు రాయడంలో వన్ ఆఫ్ ది గొప్ప వ్యక్తి అయినా. ఎందుకంటే స్మూత్గా చెప్తాడు ఏ విషయాన్ని సరే, చాలా సెన్సిటివ్గా. మనం అనుకున్న కాన్సెప్ట్ని కథలో నేను పాటలు ఇలా అనుకుంటున్నానంటే ఆ పాటకు తగ్గట్టుగా ఆయన ఆ లిరిక్ ఇవ్వగలడు. అంత అంటే నేను తక్కువ చెప్పడం ఆయన గురించి, ఎందుకు నాకు కనెక్ట్ అయిపోయాడు. అందుకని ఆయన చేత ప్రతి సినిమాలో రాయిస్తుంటాను నేను. సెన్సార్ వాళ్ళు చూసి వాళ్ళు ఒక మాట చెప్పేస్తారు, ఈ సినిమా నువ్వు ఇక్కడ తీయాల్సిన సినిమా కాదు, ఎక్కడో బాలీవుడ్లో హాలీవుడ్లో తీస్తే నీకు సెన్సార్ ఇస్తారు, ఇదైతే నేను ఇవ్వలేను అన్నారు. ఆయన ఒక అరగంట సేపు మాట్లాడి ఈ సినిమా గురించి. ఎవరు టీవీకే రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ టీవీకే రెడ్డి గారు, ఆయన చైర్మన్.
హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి అసలు తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తే అవసరమా నీకని నన్ను క్వశ్చన్ చేశాడు అనమాట. సరే ఏదో పిచ్చి పెట్టలు ఏదో మైండ్ చెడిపోయా లేకపోతే ఏదో తీసేసాను నేను. కాకపోతే మాత్రం నువ్వు అనుకున్న కంటెంట్ని ఇక్కడ రీచ్ అవ్వడం కొంచెం కష్టం. డెఫినెట్గా ఈ సినిమా మాత్రం రీచ్ అవుతుంది. ఎందుకంటే 1940 సినిమా కూడా ఆయన నాకు సెన్సార్ చేశాడు అప్పుడు. ఆయన అప్పుడు చెప్పాడు అన్నమాట, నేను 1940 సినిమా కూడా నేను సెన్సార్ చేశాను, హై స్కూల్ సినిమా కూడా నేనే సెన్సార్ చేశాను, ఇప్పుడు కూడా ఈ సినిమా సెన్సార్ చేస్తున్నాను, కానీ ఈ కంటెంట్ అనేది నువ్వు తీసుకోవడమే చాలా గొప్ప విషయం. దీన్ని నువ్వు అందంగా చూపించావు, చాలా సెన్సిటివ్గా ప్రతి క్యారెక్టర్ని కూడా ఎక్కడ కూడా వల్గర్ కానీ ఎక్కడ చూపించుకోండి. అదే ఈ కథను ఇంకొక డైరెక్టర్ కానీ తీస్తే డెఫినెట్గా ఈ సినిమా ఒక బూత్ సినిమా అయిపోయింది. నువ్వు తీసావు కాబట్టి ఇది ఒక అద్భుతమైన కావ్యం అయిపోతుంది. డెఫినెట్గా రిలీజ్ అయిన తర్వాత ఆయనే చెప్పాడు అన్నమాట. అంటే ఒక్కటే, ఈ సినిమా చూసిన తర్వాత బాగా ఆలోచించే వాళ్ళకి మాత్రం ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా ఉంటుంది. అసలు ఆలోచించిన వాడికి ఏదో దూత్ సినిమాలాగా ఉంటుంది. డెఫినెట్గా ఇది మాత్రం షూర్ అనమాట. అంటే అందులో ప్రతి క్యారెక్టర్ కానీ ప్రతి డైలాగ్ కానీ ఎంతో డెప్త్లో ఆలోచించే విధంగా ఉంటుంది. అది కొంచెం అంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఎక్కువగా, అంటే వాళ్ళు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. అంత లోతుగా అధ్యయనం చేశానమాట ఆ క్యారెక్టరేషన్స్ కానీ. ఎందుకంటే ఒక ముస్లిం హిందూ బ్యాక్డ్రాప్ కథ అంతా కూడా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అది ముందు హిందూ ముస్లిం కథ అంత మొత్తం అంతా కూడా. ఇద్దరు ముస్లిం కుర్రాలు, ఒక అమ్మాయి, ఒక హిందూ అమ్మాయి, ఒక ఇద్దరు ముస్లిం కుర్రాల మధ్య తిరిగి ఒక కథ అనమాట అంతా కూడా, లవ్ స్టోరీ అంతా. సో డిఫరెంట్ జానర్, డిఫరెంట్ డైలాగ్స్, కొత్త కొత్తగా ఆ బ్యాక్డ్రాప్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఇప్పటివరకు ఎవరు చేయని లొకేషన్కి వెళ్ళిపోయి ఎక్కడో అక్కడెక్కడో పాము రౌతుల డీజీ పెట్ట ఎత్తుక్కొని ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఆ లొకేషన్ అన్ని పట్టుకొని ఒక 6 months వర్క్ చేసి దాని మీద చేశాను అనమాట. సో దానికి ఈ సినిమాలో డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయి తెలుగులో కానీ లేకపోతే మరాఠీలో కానీ మలయాళంలో కానీ కన్నడలో కానీ డెఫినెట్గా తీసుకుంటారు తన్ని. అలాగే ఇందులో హీరోగా చేసిన వరుణ్, అంటే హీరోగా నేను అనగానే, ఎందుకంటే నేను చేసే ప్రతి సినిమాలో కూడా పాత్రలే కనిపిస్తుంటాయి. అందులో తను చేసిన పాత్ర పేరు సమీర్. ఆ క్యారెక్టరేషన్ ఒక ఇన్మెచ్యూర్డ్గా ఉంటూ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట అందులో.